హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాస్ ఇండియా బ్లాగ్. రవ్వ లడ్డు స్వీట్ చాలామందికి ఇష్టం కదా, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఈరోజు మేము మా స్టైల్లో రవ్వ లడ్డు ఎలా చేస్తామో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. మేమైతే మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీనే యూస్ చేస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది కూడా చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్, స్మెల్ కూడా ఇస్తుంది కదా. అండ్ నెయ్యి ప్రిపరేషన్ అనేది మీకు కూడా తెలిసే ఉన్న ప్రాసెసే. నెయ్యి అంతా బాగా కరిగేంత వరకు కూడా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కరిగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కంప్లీట్గా కరిగిపోయింది కాబట్టి కొంచెం జీడిపప్పు అందులో ఫ్రై చేసుకోవాలి. అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. బిఫోర్ దట్ ఫస్ట్ అయితే జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే జీడిపప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ కానీ కిస్మిస్ అయితే వెంటనే ఫ్రై అయిపోతుంది, సో మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే మనం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. అది సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి కిస్మిస్ అండ్ జీడిపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ అయితే ఆ గీలోంచి తీస్తాం కదా, సో ఇందులోకి ఒక 2 కప్స్ ఆఫ్ రవ్వ యాడ్ చేసుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ రవ్వ అంతా కూడా మంచిగా ఏగేంత వరకు, అంటే ఏగిన స్మెల్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, రవ్వ ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే రవ్వ మంచిగా ఏగుతుంది. రవ్వ అయితే కంప్లీట్గా వేగడానికి మనకి మినిమం ఒక 6 to 10 మినిట్స్ అయినా పడుతుంది, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో వేపుతున్నాం కదా. అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నప్పుడు మాత్రమే రవ్వ అన్నది టోటల్గా వేగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచిగా వేగుతుందో. రవ్వ కంప్లీట్గా ఫ్రై అయిపోయింది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, వన్స్ మనం ఆ గరిటతో పట్టుకున్నప్పుడు ఇసుకలా జారుతుంది అనమాట. అలా అయినప్పుడు మాత్రం రవ్వ అనేది కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనకి రవ్వ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. సో దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుని చల్లార్చుకోవడమే బ్యాలెన్స్. మనకి రవ్వ కంప్లీట్గా చల్లారిపోయే గ్యాప్లో ఫస్ట్ అయితే మనం షుగర్ పౌడర్ రెడీ చేసుకుందాం. దానికోసం 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుని ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు యాలకులు ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు, బట్ కానీ అది ఉంటే మాత్రం రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇందాక మనం చల్లారి పెట్టుకున్న రవ్వలో ఈ పౌడర్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. బేసిక్గా రవ్వ లడ్డూలో అయితే షుగర్ క్రిస్టల్స్ యాడ్ చేస్తారు, బట్ కానీ ఇక్కడ మనం పౌడర్ ఎందుకు యాడ్ చేసుకున్నామంటే అది ఉండ చుట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇందాక 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాము, ఇక్కడ 1/2 కప్ ఆఫ్ షుగర్ క్రిస్టల్స్ తీసుకోవాలన్నమాట. రవ్వ లడ్డూలో అయితే షుగర్ క్రిస్టల్స్ లేనిదే టేస్ట్ ఉండదు కదా, సో 1/2 కప్ ఆఫ్ షుగర్ క్రిస్టల్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలానే.
ఆ షుగర్ పౌడర్ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు అండ్ కిస్మిస్, ఆ రెండు కూడా ఈ పౌడర్ ఉన్న దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇంతకుముందే నేను 1 కప్ ఆఫ్ పాలు మెజర్ చేసుకొని కాచి పెట్టుకున్నాను. ఇక్కడ అడ్డు పెట్టుకొని అందులో మీగడ తొక్కలు ఏం పడకుండా కూడా వడకట్టినట్టు అలా కలుపుకుంటున్నాను అనమాట జాయిగా. స్లోగా అంతా కలిసేంత వరకు చేతితో కలుపుకుంటే మనకి బాగా ప్లస్ అవుతుంది. ఇన్కేస్ స్పూన్ యూస్ చేసామంటే అక్కడ ఉండలు కట్టేసినట్టు సరిగ్గా కలవకుండా అలా ఉంటుంది. సో చేతితో మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అందులోకే ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసేసుకోవాలి. రవ్వ లడ్డులో మనకి నెయ్యి ఫ్లేవర్ లేనిదే టేస్ట్ ఏం బాగుంటుంది చెప్పండి. సో అన్ని ఫ్లేవర్స్ ఉన్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం రవ్వ ఉండలు చేయడానికి మొత్తం అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకుంటే. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఆ రవ్వ, పంచదార, నెయ్యి అన్నీ మొత్తంగా పట్టేంత వరకు కూడా ఒకసారి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చిన్ని ముద్దలా తీసుకుని ఉండలు చేసేసుకోవడమే. చూస్తున్నారా ఎంత మంచిగా రౌండ్గా వస్తుందో. మనం ముందే ఈ రవ్వలోకి నెయ్యి యాడ్ చేసాం కాబట్టి ఉండల కింద చేసినప్పుడు ఎక్స్ట్రాగా నెయ్యి పాముకోవాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారా రవ్వ లడ్డు ఎంత రౌండ్ షేప్లో వస్తున్నాయో, అండ్ చాలా స్మూత్గా కూడా వస్తుంది. ఇలా కంప్లీట్గా ఆ రవ్వ బ్యాటర్ అంతా అయిపోయేంత వరకు కూడా చిన్ని లడ్డూల్లా చేసుకుంటే మన టేస్టీ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మన టేస్టీ రవ్వ లడ్డు తయారైపోయింది. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయో. ఈ వీడియోలో చెప్పినట్టు ప్రతిదీ పర్టికులర్ క్వాంటిటీతో కనుక మీరు చేస్తే మీరు కూడా మంచి రవ్వ లడ్డుని టేస్ట్ చేయొచ్చు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.